అనుకుంటావా? మా సుప్రీం లీడర్ టచ్ చేసి చూడు, అమెరికా మాడి మసైపోద్దన్న చందంగా అక్కడి ప్రధాని మసూద్ పెజెస్కియాన్ ఒక ట్వీట్ చేశారు. ఇరానియన్ ప్రెసిడెంట్ పెజెస్కియాన్ సంచలన వ్యాఖ్యలతో ఇప్పుడు అమెరికా ఏం చేస్తుందో చూడాలి. సుప్రీం లీడర్ అలీ ఖమేనీ పైన దాడి జరిగితే ఇక యుద్ధమే అంటున్నారు ఆయన. ఖమేనీపై దాడి పూర్తి స్థాయి ఇరాన్ దాడికి సమానం అని చెప్తున్నారు పెజెస్కియాన్. అమెరికా చర్యలకి ఊరుకునేది లేదన్నారు. యుద్ధానికి ఇరాన్ సిద్ధంగా ఉందని కూడా హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా దాడి చేస్తే పర్యావసనాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్ పరిస్థితులకి అమెరికానే కారణం అంటూ కూడా ఆగ్రహానికి గురయ్యారు ఆయన. ఇటీవల ఇరాన్లో కొత్త నాయకత్వం కోసం సమయం వచ్చిందని ట్రంప్ వ్యాఖ్యానించడం చాలా ఆగ్రహానికి గురి చేసింది పెజెస్కియాన్ని. సో విజువల్స్లో మనం చూస్తున్నాం, రైట్ సైడ్లో ఆ ట్వీట్ని మనం ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇఫ్ ద పీపుల్ ఆఫ్ ఇరాన్ ఫేస్ హార్డ్షిప్ అండ్ డిఫికల్టీస్ ఇన్ దేర్ లైఫ్స్, one of the main reasons for its long-standing enmity and inhuman sanctions imposed by the United States of government and its allies. Any aggression against supreme leader of our country is tantamount to all-out war against the Iranian nation. ఇందాక నేను చెప్పిన మాటలన్నీ కూడా ఈ ట్వీట్లో కనిపిస్తున్నాయి మీకు. సో ఇక్కడ ఈరోజు ఈ దేశం ఇంతటి దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొంటుందనంటే దానికి ఇన్హ్యూమన్, ఇందాక నేను ఒక మాట కూడా అన్నాను, హ్యూమానిటేరియన్గా ఉన్నటువంటి వ్యక్తులు ఒబామా, తర్వాత జో బైడెన్, అంతకంటే ముందు ఇంకా చాలామంది ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అయ్యాడో ఇన్హ్యూమన్గా, అంటే మానవత్వం లేదు మనిషికి, అసలు మానవత్వం లేదు. ఒక రకంగా ఆయన ఇంకా చాలామంది విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేసే వాళ్ళు ఏం చెప్తున్నారు, అసలు మనిషే కాదంటున్నారు డొనాల్డ్ ట్రంప్ని. ఆయన అసలు మనిషే కాదని కూడా అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇన్హ్యూమన్, అదే మానవత్వం లేని మనిషి. సో ఆయన కారణంగానే ఈరోజు ఇరాన్లో ఇటువంటి విపత్కర పరిస్థితి వచ్చింది. అంతర్యుద్ధాన్ని రెచ్చగొట్టాడు. allies అని కూడా చూడండి అక్కడ. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ ఇట్స్ లాంగ్ స్టాండింగ్ ఎనిమిటీ అండ్ ఇన్హ్యూమన్ శాంక్షన్స్ ఇంపోజ్డ్ బై యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ అండ్ ఇట్స్ అలైస్, అంటే తన సహచరులు కూడా, లేకుంటే సంబంధికులు, మద్దతుదారులు, ఇవన్నీ కూడా వస్తాయి. సో అలైస్ సంబంధికులు, మద్దతుదారులు ఎవరు? ఇజ్రాయెల్, ఇరాక్, సౌదీ, ఖతార్, ఇవన్నీ కూడా సంబంధికుల కింద మనం పరిగణించవచ్చు. అంటే ఈ రకంగా వాళ్ళంతా కూడా ఒక దేశం పైన ఇంతటి విచ్చలవిడితనాన్ని ప్రయత్నం చేశారా, ఇంత దారుణమైన పరిస్థితులకు దారి తీశారన్న రకంగా ఆయన ఆగ్రహానికి గురవుతున్నారు. సో మసూద్ పెజెస్కియాన్ ఇరాన్ ప్రెసిడెంట్, సో ఆయన మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఏకంగా వీఆర్ రెడీ ఫర్ ద వార్. కింద చూడండి, ఎనీ అగ్రెషన్ అగెయిన్స్ట్ ద సుప్రీం లీడర్ ఆఫ్ అవర్ కంట్రీ ఈజ్ టాంటోన్మెంట్ టు ద వార్, అంటే డైరెక్ట్గా ఇక యుద్ధాన్ని ప్రకటించిన వాడిని ఏమని అంటే మా దేశాన్ని అన్నట్టే. సో అగెయిన్స్ట్ ద ఇరానియన్ నేషన్, అది దేశానికి వ్యతిరేకంగా యుద్ధాన్ని చేయడమే. ఇక్కడ ట్రంప్ ఏం చేస్తున్నాడు, అందుకే ద్వంద్వ వైఖరి. ఆయన దేశ ప్రజలను ఎవరైనా ముట్టుకుంటే నేను వస్తాను, సుప్రీం లీడర్ అలీ ఖమేనీని చంపేస్తాను అని చెప్పి ఆ ట్రంప్ చెప్తున్నాడు. కానీ అలీ ఖమేనీని చంపడం కూడా దేశాన్ని అన్నట్టే. నువ్వు దేశ ప్రజలేమో గొప్ప, ఆ లీడర్ ఏమో తప్పు అంటున్నావు. అంటే నీ స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి ఇక్కడ. ఆ దేశ ప్రజలేమో చాలా గొప్పవాళ్ళు, కానీ ఆ దేశ అధ్యక్షుడు మాత్రం నీకు చెడా. అంటే ఆయన ఉండడం నీకు నచ్చడం లేదు, బికాస్ నీ మాట వింటేనే నీకు నచ్చుతారు. ఓ పాకిస్తాన్ షహబాజ్ షరీఫ్ లాగా, లేకపోతే ఇంకెవరో పాపం గ్రీన్లాండ్కి సంబంధించిన దేశస్తుల్లాగా, తర్వాత ఫ్రెడరిక్ డెన్మార్క్ లాగా, ఈ తర్వాత ఇటువైపు వెనిజులాకు సంబంధించి మెడ్రో లాగా నువ్వు చెప్పిన వినాలి, లేకపోతే సంఖ్యలు వేసుకొని నీతో పాటుగా జైల్లో ఉండాలి, మీ దగ్గర బందీ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే నీకు ఆ దేశ అధ్యక్షుడు నచ్చుతాడు, లేదంటే నచ్చడు. షహబాజ్ షరీఫ్ లాంటి వాడు కుక్కను పెంచుకుంటున్నాడు చూసారా, అందరు కుక్క అనుకుంటే పొరపాటే. అయతుల్లా అలీ ఖమేనీని ఆ రకంగానే ఉంచుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి, బలంలా మారే అవకాశం ఉంది. ఇరాన్ నా మాట వినడం లేదు. మొన్న మధ్య భారత్ పైన దాదాపు ఇక్కడ విషయం ఏంటంటే, నేను ఈ మాట చెప్పడానికి కొంత ఇబ్బందిగా అనిపిస్తున్నా, బట్ మనం కూడా కొంత జాగ్రత్తగా ఇప్పటి నుంచి ఉండాల్సిందే, మనమంతా జాగ్రత్త పడాల్సిందే. మొన్న మధ్య భారత్ పైన అనేక రకాల టారిఫ్ విధించడాలు, భారత్ని బ్యాడ్ అనడాలు, రకరకాల ప్రయత్నాలు చేశాడు చూసారా. ఇక్కడ కూడా ఆయన ప్రయత్నం ఏంటంటే, ఫస్ట్ ముందుగా ప్రభుత్వాలని తొక్కేయాలి, ప్రభుత్వాలని అణిచివేయాలి, ప్రభుత్వ అధ్యక్షులు తన ఆధీనంలోకి తీసుకొచ్చుకోవాలి. అంటే ఆయన ఉద్దేశం మోదీని తన కంట్రోల్లో పెట్టుకోవాలి, మోదీని ఆయన కొంత దగ్గరకు తీసుకోవాలి, కంట్రోల్లో పెట్టుకోవాలి, తను చెప్పినట్టుగా వినేటువంటి వ్యక్తిగా ఒక టాయ్గా మార్చాలి ఆయన ఉద్దేశంలో. ఆ తర్వాత భారతదేశాన్ని మొత్తాన్ని కూడా తన కంట్రోల్కి తీసుకోవాలి. కంట్రోల్లో కంటే ఏంటి, వాళ్ళు ఏం చెప్తారు, మన అక్కడ అమెరికా మొత్తం తతంగవంతం చేసిన తర్వాత మనం కేవలం ఏమనాలంటే మమా అనాలంతే. అటువంటి విధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆలోచన తీరు, అటువంటి విధంగా చాలా రకాల ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ మనం ఇది ముందుగా గుర్తించకపోతే ఇరాన్ మాదిరిగా అవుతుంది. మనం గుర్తించాలి, ఇవన్నీ గుర్తించి అమెరికా దేశంలో
ఎప్పుడైనా ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా మనం దాన్ని గమనిస్తూనే భారత్పై ఏం మాట్లాడుతున్నాడు, భారత్ గురించి ఎటువంటి అవాక్కులు చవాక్కులు పేలుస్తున్నాడు గమనించి మనం వేరే దేశంతో పోరాటంలో అందరం ఐక్యం కావాలి. లోపల రాజకీయ విభేదాలు, కక్షలు, కుట్రలు, కుతంత్రాలు, ఇంకేదైనా రాజకీయ ఎత్తుగడలు ఉంటే మీరు విభజించుకోండి, ఏదైనా మాట్లాడుకోండి. కానీ వేరే దేశస్తులు కూడా మనపై ఈ రకంగా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు అందరం ఒకే మాట పైన, ఒకే ఐడియాలజికల్ పైన నిలబడాల్సింది. లేదంటే ఇరాన్ మాదిరిగా పరిస్థితిని క్రియేట్ చేసే అవకాశం కూడా ఉంది. పాకిస్తాన్ ఎలా చేజెక్కించుకున్నాడు ఆయన? పాకిస్తాన్ మొత్తాన్ని ఒక చెప్పులాగా, ఆయన కాళ్ళ కింద చెప్పులాగా ఎలా మార్చుకున్నాడు? పాకిస్తాన్లో అంతర్యుద్ధం ఉంది. పాకిస్తాన్ భారత్తో యుద్ధం చేసి ఓటమి పాలైంది. పాకిస్తాన్లో డబ్బులు లేవు, పాకిస్తాన్లో తిండి లేదు, పాకిస్తాన్కి ఇప్పుడు కనీసం నీళ్లు కూడా లేవు. ఈ సిచ్యువేషన్లో అన్నీ ఇస్తాను, అంతా మారుస్తాను, మీకు మొత్తం డబ్బులు సమకూరుస్తాను, ఏదైనా చేయగలుగుతానే అహంకారాన్ని చూపించి ఆయన పాకిస్తాన్ని చేజిక్కించుకున్నాడు. సరిపోతే పిచ్చి కుక్క ఆయన ఇంటి దగ్గర కాపలాగా ఉందనుకుంటే అయిపోయింది. తర్వాత చైనాని ఈ రకంగా టేక్ ఓవర్ చేసే ప్రయత్నం చేశాడు. ఉక్రెయిన్ని కూడా యుద్ధం జరిగింది, డబ్బులు కోల్పోయారు. ఆ సిచ్యువేషన్లో వాళ్ళ దగ్గర కనీసం తినడానికి తిండి లేని సిచ్యువేషన్, ఆ టెక్నాలజీ ఉంది కానీ ఇంప్లిమెంట్ చేయలేని సిచ్యువేషన్. ఆ సమయంలో అక్కడ కాంట్రాక్ట్ల పేరిట ఉక్రెయిన్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఉక్రెయిన్ మొత్తం తను చేజిక్కించుకున్నాడు. వెనుజులాని కూడా రకరకాల హెచ్చరికలతో, రకరకాల మాటలతో కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. వినకపోయేసరికల్లా ఆ దేశాధ్యక్షుడిని కంట్రోల్ చేసి బంధించాడు. గ్రీన్లాండ్ అదే చేశాడు. ఇజ్రాయెల్ ఒక రకంగా, ఇజ్రాయెల్కి అమెరికా అవసరం, అమెరికాకి ఇజ్రాయెల్ అవసరం, వాళ్ళిద్దరి మధ్య ఆ స్నేహభావం కొనసాగుతుంది కాబట్టి ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. సౌదీకి వెళ్ళాడు. సౌదీలో ఆయిల్ రిజర్వ్స్ పేరిట వాళ్ళని కొంత నిర్బంధించి వాళ్ళ దగ్గర నుంచి గిఫ్ట్ తీసుకొని వాళ్ళకు కొంత సహకరించడం. దుబాయ్, ఖతార్, ఇలా అన్ని దేశాలు, ఒకటి కాదు, దాని చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటి కూడా ఆయన కన్ను పడిందంటే చాలు ఏదో రకంగా తన మాయలో వేసుకోవాలి, బుట్టలో వేసుకోవాలి, తను చెప్పినట్టు నడిపించుకోవాలి. లేదు అని అంటే ఇరాన్ మాదిరిగా భయపెట్టడాలు, అధ్యక్షుడు మంచోడే కానీ ప్రజలే బ్యాడ్ అనడాలు, లేకపోతే ప్రజలు తప్పు మంచి వాళ్ళే కానీ అధ్యక్షుడు చెడ్డవాడని చెప్పడాలు, ఒక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్కి క్రియేట్ చేసేటువంటి పరిస్థితులకి ఆయన కారణమవుతున్నాడు. ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేసే ప్రయత్నాలకి తన దేశంలోకి ఎవరు రానివ్వడం లేదు. ఎక్కడ వాళ్ళు అక్కడే నా మాట వినాలి. అమెరికా అంటే ఒక దేశం కాదు, డైరెక్ట్గా ప్రపంచం అన్నట్టుగా తను బిహేవ్ చేస్తున్నాడు. H1B వీసాల కంట్రోల్ చేయడం, నాన్ లోకల్ అని ఇష్యూలు తీసుకురావడం, టారిఫ్లను విధించడం, రకరకాల ప్రయత్నాలు, ఒకటి కాదు రెండు కాదు, ఆయన చేయని ప్రయత్నం లేదు. ఏడాది కాలంలోనే కల్లోలం చేశాడు ప్రపంచం అంతా. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని మరింతగా పెంచాడు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని లేని